బీరకాయ బోరింగ్ అసలు అనుకునే వాళ్ళకి ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, మీ ఫేవరెట్ లిస్ట్లో యాడ్ అయిపోతుంది. బ్యాచిలర్స్ కూడా ఈజీగా కుక్ చేసుకోగలరు, అంత సింపుల్ అనమాట కర్రీ అయితే. నేను దీనికోసం ఒక 1/2 కేజీ బీరకాయలు తీసుకున్నాను. ఒక గుప్పెడంత శనగపప్పు 1 అవర్ ముందు నానబెట్టుకున్నాను. నానబెట్టుకోవడం వల్ల ఏంటంటే శనగపప్పు ఉడికినప్పుడు తొందరగా ఉడుకుతుంది. ఇంకా వాటర్ అదే అవసరం లేదు, ఎందుకంటే బీరకాయలో బోల్డ్ అంత వాటర్ వస్తుంది. మళ్ళీ వాటర్ వేస్తే కర్రీ టేస్ట్ బాగోదు. బీరకాయలు అయితే చెక్ చేసి కట్ చేసుకోండి, చేదు ఉంటాయి. చాలామందికి తెలుస్తుంది, కొంతమందికి తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. ఆ చేదు ఒకవేళ మనం చెక్ చేసుకోకపోతే కూర అంతా వేస్ట్ అయిపోతుంది, అందుకని చెక్ చేసుకోండి. నేనైతే ఒక పెద్ద ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు, జీలకర్ర, కరివేపాకు అయితే పోపు వేసుకున్నాను. అందులోనే కొంచెం సాల్ట్ వేసుకున్నాను. సాల్ట్ వేసుకుంటే ఉల్లిపాయలు తొందరగా వేగుతాయి అనేసి. కసూరి మేతి కూడా వేసుకుంటున్నాను. ఎప్పుడైనా ఉల్లిపాయలు వేగినప్పుడు ఏ కర్రీకైనా కసూరి మేతి వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది. ఒక్కసారి ట్రై చేయండి. తెలియని వాళ్ళకి చెప్తున్నాను, తెలిసిన వాళ్ళు కాదు. తెలిసిన వాళ్ళకి ఆల్రెడీ తెలిసే ఉంటుంది కదా, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. కసూరి మేతి ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఉల్లిపాయలు వేగిపోయాక నేనైతే శనగపప్పు, బీరకాయ వేసేసుకున్నాను. ఒక 10 నిమిషాలు మూత పెట్టుకుంటే వాటర్ అంతా వచ్చేస్తుంది, చూసారు కదా. ఈ వాటర్ తోటి శనగపప్పు అయితే బాగా ఉడికింది. ఇందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి, ఇది తప్పకుండా వేసుకోండి, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇంక ఈ రెండు ఒక 2 నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత మనకు కావాల్సినంత కారం, పసుపు వేసుకోండి. చాలామందికి బీరకాయ తీపిగా అనిపిస్తుంది కాబట్టి కొంచెం కారం ఎక్కువగానే వేసుకోండి. నేనైతే నాకు సరిపడా కారం, పసుపు అయితే వేసేసుకున్నాను. బీరకాయలు ఏంటంటే మనం కేజీ వండినా కానీ కూర అయ్యేటప్పటికి చాలా తక్కువ అవుతుంది. ఇంకా ఎంత తక్కువ కూర అయినా కానీ టేస్ట్ బాగుంటే మాత్రం కొంచెం కూర అయినా సరిపోతుంది కదా, అలా అన్నట్టు నాకైతే 1/2 కేజీ బీరకాయలు ఈ మాత్రం కూర వచ్చింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.